హాయ్, వెల్కమ్ టు సత్య ఐఎస్ అకాడమీ. సో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏ విధంగా మనం స్టడీ చేయాలన్న విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం. సో మొత్తం 3000 బిట్స్ని మనం ప్రాక్టీస్ చేస్తామని చెప్పాం. సో వాటిని ఏ విధంగా మనం చెక్ లిస్ట్ చేసుకుంటాం, ఏ విధంగా రివిజన్ చేస్తామన్నది కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఏపీ ఎకానమీకి సంబంధించి ఏ విధంగా అప్రోచ్ ఉంటుంది అన్నది కూడా ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా మన చేతిలో 90 డేస్ ఉంది. 90 డేస్లో మనం 180+ టార్గెట్ చేయాలి. సో దానికి ఏ విధంగా మన అప్రోచ్ ఉంటుంది అది చూద్దాం. దానికన్నా ముందు ఈ ఎకనామిక్ సర్వేని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఏపీ సోషో ఎకనామిక్ సర్వే. మొత్తం 421 పేజెస్ ఉంటుంది. సో ఇందులో మనకు సిలబస్కి రిలేటెడ్గా ఉండే అంశాలన్నీ కూడా తీసి స్టడీ చేసుకుంటూ ఉండాలి. సో కొంత డేటా అయితే మారింది. సో ఆ మారిన డేటా ఏంటన్నది కూడా మనం పరిశీలన చేయాలి. ఈ విధంగా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ట్యాక్స్ సిస్టమ్ కానీ, పబ్లిక్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా మనకు సిలబస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్వే నుంచి తీసుకుంటాం. వాటితో పాటుగా ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మీకు ఇండస్ట్రియల్ పాలసీ, ఈ విధంగా పాలసీస్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ పాలసీస్ అని క్లిక్ చేస్తే మీకు మొత్తం ఇప్పుడు ఏమేమి పాలసీస్ ఉన్నాయో అవి, అప్డేటెడ్ ఏ వస్తున్నాయో అవి కూడా రావటం జరుగుతుంది. మనం ఈరోజు క్లాస్లో ఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ, సో ఈ మొత్తం 16 పేజెస్ ఉన్నాయి. దీన్ని నేను సింప్లిఫై చేసి మీకు వివరించడం జరిగింది. సో ఏ విధంగా ఈ పాలసీ అది ఇంపార్టెంట్ అన్నది చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనకు ఈరోజు న్యూస్ పేపర్ మీరు అందరు చూసే ఉంటారు. సో ఆంధ్రప్రదేశ్లో వృద్ధి అనేది తగ్గుముఖం పట్టింది అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ రావటం జరిగింది. సరే, అది పాయింట్ వేరేది పొలిటికల్గా వచ్చినా ఇక్కడ మనకు సోషో ఎకనామిక్ సర్వే, ఇప్పుడు నేను చూపించింది ఏదైతే ఉందో ఆ సోషో ఎకనామిక్ సర్వేలో ఈ విధంగా చేంజెస్ చాలా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ చేంజెస్ అన్నిటినీ కూడా మనము క్యాచ్ చేయాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది రిలవెంట్, ఏది ఇర్రెలవెంట్ అన్నది మనం అంచనా వేసుకొని దానికి అనుగుణంగా వర్క్ చేయాలి. ఇక్కడ సుస్థిరాభివృద్ధి ఇది కూడా 3 నుంచి 9కి రావటం జరిగింది. అందులో ఏ అంశాలు ఉన్నాయి, ఈ విధంగా సర్వే నుంచి మనం ఒకటి అప్డేట్ చేసుకుంటాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు నేను మీకు పాలసీస్ అని చూపించాను, అవి వర్క్ చేసుకుంటాం. థర్డ్ పాయింట్, ఏపీ రిలేటెడ్ డెవలప్మెంట్స్ ఏమన్నా జరుగుతూ వస్తుంటే వాటిని ఇక్కడ మనం చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే మనకు ఏపీ ఎకానమీ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనం ఇక్కడ మొత్తం గ్రాండ్ టెస్ట్లు 23 ప్లాన్ చేసుకోవటం జరిగింది. 7th డిసెంబర్ నుంచి ఈ గ్రాండ్ టెస్ట్లు జరుగుతాయి. సో అందులో ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ విధంగా బిట్స్, వాటి ఎక్స్ప్లెనేషన్స్ అన్నది మీకు రావటం జరుగుతూ వస్తుంది. సో ప్రతి టెస్ట్లో కూడా మనం ఏమి కవర్ చేశాము అంశాలు అన్నది ఇక్కడ నేను మీకు టెస్ట్ అయిపోయిన తర్వాత ఇస్తాను. టెస్ట్ ముందు అయితే మీరు మామూలుగా ఇక్కడ ఉండే పాయింట్ల వరకు చదువుకొని ఈ టెస్ట్ రాయటం జరుగుతుంది. మన ఉద్దేశం అది కాదు. మీరు మొత్తం సిలబస్ అంతా కూడా చదివేశారు, సిలబస్ అంతా చదివారు. ఇప్పుడు ఈ చదివిన సిలబస్లో ఏ పాయింట్ నుంచైనా కానీ నీకు ప్రశ్న రావచ్చు. సో ఆ పాయింట్ని నువ్వు ఎగ్జామ్లో ఏ విధంగా ఫేస్ చేస్తున్నావు అన్న విషయం తెలుసుకోవటం కోసమే ఈ టెస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశము. సో టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ దీని ఎక్స్ప్లెనేషన్ రావటం జరుగుతుంది. దాంతోపాటు ఏ అంశాలు మనం ఇక్కడ కవర్ చేసామన్నది కూడా నేను మీకు ఇస్తాను. ఈ అంశాలు కవర్ చేసిన అంశాలు అన్నది మీకు ఒక చెక్ లిస్ట్ లాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి వీరేశలింగం రచనలు, విష్ణుకుండలిలో వారి ఆర్థిక వ్యవస్థ మీద, బౌద్ధ గుహాలయాల మీద ఒక బిట్ ఉంటుంది, గోవిందవర్మ మీద ఒకటి, గౌతమిపుత్ర జైత్రయాత్రలు, ప్రోల్రాజు 2, కాకతీయ రచనల మీద, అనవోతారెడ్డి, అనవేమారెడ్డి, రాష్ట్రపతి ఎన్నిక, పార్లమెంటు గురించి, రాష్ట్రపతి వీటో అధికారాలు, కరెంట్ పాలిటీ మీద ఒక బిట్టు, సుప్రీంకోర్టు ఈ ఏఎంయూ మీద ఇచ్చిన తీర్పు, ఇది కరెంట్ పాలిటీ, బీఏసీ చైర్మన్, సుప్రీంకోర్టు తీర్పు, పివి నరసింహరావు కేసు, భావ ప్రకటన ఆర్టికల్ 19, రాజ్యాంగ పరిహార హక్కు, ఫారెన్ ట్రేడ్ పాలసీ 23, ఈపీసీజీ స్కీమ్ ఏంటి, ఎక్స్పోర్టర్ న్యూ క్లాసిఫికేషన్ ఏంటి, విశాల ద్రవ్యము, మానిటరీ పాలసీ కమిటీ, క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్, కోర్ ఇన్ఫ్లేషన్, మార్కెట్ అప్ ఇన్ఫ్లేషన్ ఏంటి, ద్రవ్యోల్బణం నిర్వచనం ఏంటి, బాటిల్ నెక్ ద్రవ్యోల్బణం ఏంటి, చంద్రయాన్ 4, మిషన్ శుక్రయాన్, అంతరిక్ష పరిశోధన కేంద్రం, C295, COP16
బయోడైవర్సిటీ, టీబీ నిర్మూలన, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, కెప్లర్ సిండ్రోమ్, ఏపీ బడ్జెట్లో ఒక బిట్టు, ఏపీ ఎంఎస్ఎంఈ పాలసీ, అమరావతి శాస్త్రం. ఈ విధంగా నేను ఈ టెస్టులో మీకు ఈ 7వ తారీఖు నాడు టెస్ట్ రాసిన తర్వాత ఇదిగో ఈ అంశాలన్నీ నువ్వు ఈరోజు టెస్ట్లో కవర్ చేశావు, ఈ టెస్ట్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇదిగో ఈ విధంగా ఉన్నది అని నేను మీకు చూపిస్తాను. ఆ విధంగా టెస్ట్ 1కి ఉంటుంది, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5, ఈ విధంగా ఎన్ని వస్తాయో మీరు అంచనా వేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ లిస్ట్ కూడా రెడీగా అయి నీ చేతిలోకి వస్తుంది. ఇక విష్ణుకుండలి ఆర్థిక వ్యవస్థ మీద నువ్వు చదివావా లేదా, బిట్ కరెక్ట్గా ఆన్సర్ చేసావా లేదా తెలుస్తుంది. ఒకవేళ లేదు అన్నప్పుడు నువ్వు దీన్ని ఒక రివిజన్ చేస్తావు, మళ్ళీ ఇది ఇంకో సందర్భంలో కూడా రావచ్చు. ఈ విధంగా మన టెస్ట్ అప్రోచ్ అన్నది ఉంటుంది. సో ఇట్లా చదవండి, ఖచ్చితంగా మీకు 180+ ఈజీగా వస్తాయి. ఇప్పుడు సమయం చాలా ముఖ్యమైన సమయం మనకు. ఈ సమయాన్ని ప్రాపర్గా మనము యూటిలైజ్ చేసుకోవాలి. సో దానికోసమనే ఈ వర్క్ అంతా కూడా నేను మీకు చేసి పంపిస్తున్నాను. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. ఎకానమీ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలి. ఫిబ్రవరి 1 నాడు కొత్త సర్వే వస్తుంది 2024-25కి సంబంధించి, అది తెలుసుకోవాలి. ఫిబ్రవరిలో కొత్త బడ్జెట్ వస్తుంది 2025-26, అది ఒకటి తెలుసుకోవాలి. సో పాలిటీ రిలేటెడ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మీకు క్లాసులు వస్తాయి, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా రావటం జరుగుతుంది. క్లాస్ రిలేటెడ్ దాని రిలేటెడ్ మెటీరియల్ కూడా ఇస్తాను. వీటికి సంబంధించి బిట్స్ కూడా నేను మీకు అందచేయటం జరుగుతూ వస్తుంది. సో ఈ విధంగా మన అప్రోచ్ అనేది ఉంటుంది. సో ఏపీ ఎకానమీకి అదేవిధంగా వర్క్ చేస్తాం. సో కొత్తగా వచ్చిన సర్వేని వర్క్ చేస్తాం, ఏపీ బడ్జెట్ వర్క్ చేస్తాం, ఏపీ పాలసీస్ వర్క్ చేస్తాం, ఏపీ రిలేటెడ్ డెవలప్మెంట్ వర్క్ చేస్తాం. సో ఇంత వర్క్ చేసిన తర్వాత అసలు జాబ్ రాదు అనే మాట ఉండదు అండి. మనం చాలా చాలా డీప్గా దీన్ని తీసుకొని వర్క్ చేస్తున్నాను. 200+ క్వశ్చన్స్ అయితే నేను మీకు ఎగ్జామ్ హాల్లో చూపించే బాధ్యత నాది. నువ్వు తప్పు చేయకుండా, ఇక నువ్వు తప్పు చేస్తే దానికి ఎవరు ఏమీ చేయలేరు కదండి. అది ఎగ్జామ్ హాల్లో నువ్వు తప్పు చేయకుండా బయటికి రావాలి. అందుకు నేను నిన్ను ఎంత ట్రైన్ చేయాలో అంత ట్రైన్ చేసి పంపిస్తున్నాను. సో నువ్వు తప్పు చేయకుండా నేను ఇచ్చిన ఈ 200 క్వశ్చన్లు కానీ నువ్వు అక్కడ చూసి కరెక్ట్గా ఆన్సర్ చేసి వచ్చావంటే కాళ్ళు జాబ్లో ఖచ్చితంగా ఉంటావు. సో ఒక్క బిట్టు కూడా మిస్ చేయొద్దు మీరు. ఇక్కడ మనం ఇచ్చే టెస్ట్లో ప్రతి బిట్టు కూడా చాలా చాలా వాల్యుబుల్ బిట్ అక్కడ. సో ఈ విధమైన అప్రోచ్ని తీసుకుంటాం. ఈరోజు క్లాస్లో మనం అసలు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ, ఇది ప్రైవేట్ది. సో దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం మసాలా అద్దింది, ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ అని చెప్పి. సో అది చూస్తాం. అక్కడ ప్లగ్ అండ్ ప్లే పాలసీ. సో ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ 24లో ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్ని 100 సిటీస్లో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పటం జరిగింది. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కూడా ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్క్ పాలసీని ప్రోత్సహిస్తూ వస్తున్నది. సో ఇక్కడ పార్క్స్ యొక్క వర్గీకరణ ఏ విధంగా ఉంటుంది, ప్లగ్ అండ్ పాలసీలో ఏమేమి ఫెసిలిటీస్ అనేది అందుబాటులోకి వస్తాయి. సో ఇందులో మోడల్స్ ఏ విధంగా ఉంటాయి, భూ కానీ DB40 కానీ, ఈ మోడల్స్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి. సో ఇండస్ట్రియల్ పార్క్ పాలసీని ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలి. సో మోడల్ 2 ఏంటి, మోడల్ 3 ఏంటి, అదేవిధంగా పార్క్ కాంపోనెంట్స్ అని ఇవ్వటం జరుగుతుంది, దాని యొక్క పరిస్థితి ఏంటి. ఇందులో ఇట్లాంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నాట్ మోర్ దెన్ 10% అని వాళ్ళు ఇవ్వటం జరిగింది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఉంటుంది నీకు ఈ పాయింట్. సో దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇండస్ట్రియల్ పాలసీలో దీని ఎమ్యూనిటీస్ ఏమేమి మనకు అందుబాటులోకి వస్తాయి. సో దాని తర్వాత ఇవి మనం బ్రీఫ్గా అర్థం చేసుకుంటే ప్రశ్న చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఏ సంస్థలు వస్తున్నాయి, సో దీనికి ఏమన్నా ఇన్సెంటివ్స్, సబ్సిడీస్, దాని కథా కమానిషం ఏంటి. సో ఈ అంశాలను ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా డిస్కస్ చేస్తాము. దీనికి సంబంధించి మెటీరియల్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే మనము ఆల్రెడీ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి కంప్లీట్ చేశాను. ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీ ఎంఎస్ఎంఈ పాలసీ చేశాను, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 వదలొద్దు. ఇప్పుడు చెప్తున్న ఏ ఒక్కటి కూడా వదలొద్దు. మీకు ఎంత లేదన్నా కానీ 30కి 20+
ఏపీ ఎకానమీలో తెప్పించే బాధ్యత నాది, మీరు ఆన్సర్ చేసి రావాల్సిన బాధ్యత మీది. మొత్తం 200 మార్క్స్ చూపించే బాధ్యత నాది, 180 ప్లస్ మీరు చేసి వచ్చే బాధ్యత మీది. 200 ప్లస్సే నేను చూపించగలుగుతాను. ఇది నేనేదో మామూలుగా చెప్పట్లేదు, హార్డ్ వర్క్ చేసి నేను నీకు చూపించి మరీ వెళ్తున్నాను. ఇంకా రేపు కూడా ఇంకొన్ని చూపిస్తాను మీకు ఏమేమి వర్క్ చేశాను అన్నది, అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సరే, పాయింట్ ఇప్పుడు ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర భౌగోళిక వనరులు, సహజ వనరులు అన్నీ ఉన్నాయి. ప్రభుత్వం చాలా బలంగా ఉన్నది. సో పరిశ్రమలు ఇక్కడ అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కానీ అవస్థాపన సౌకర్యాలు మాత్రం చాలా లోటుగా ఉన్నాయి. సో ఈ అవస్థాపన సౌకర్యాల లోటుని పూర్తి చేసుకోవటానికి కోసమే ఏపీ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. ఈ పాలిటీ టెన్యూర్ అనేది 2024 నుంచి 29 వరకు వచ్చింది. అదేదో గవర్నమెంటే చేసుకోవచ్చు కదా ఇది అంటే, గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు. సో ఈ డబ్బు లేనప్పుడు వాళ్ళు ఇంత డెవలప్ చేసి రెడీగా ఇవ్వలేరు. అందుకోసమే ప్రైవేట్ తీసుకొని వచ్చింది. అదే పరిస్థితి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా చెప్పటానికి వాళ్ళు 40 లక్షల కోట్ల బడ్జెట్టు, 50 లక్షల కోట్ల బడ్జెట్టు, భారత్ ప్రపంచంలో 3rd పొజిషను 4th పొజిషన్ అంటాము. బట్ ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ డెవలప్ చేయాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రైవేట్ సెక్టార్ని వాళ్ళు ఆహ్వానించవలసిందే. సో ఇవే ఇక్కడ ప్రైవేట్ని తీసుకురావటానికి ముఖ్య కారణం అవుతున్నాయి. సో ఇప్పుడు నేను చూపించాను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అనేది దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అసలు ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఏంటి? ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఈజ్ ఏ ప్లానెడ్ ఏరియా ఆఫ్ ల్యాండ్. ఒక భూమిని, భౌగోళిక ప్రాంతాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయటము. ప్లాన్డ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ ఫర్ వాట్ పర్పస్? ఇండస్ట్రియల్ యూజ్. ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవటానికి, సచ్ యాజ్ ఫ్యాక్టరీస్ కానీ, వేర్ హౌజెస్ కానీ, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కానీ ఎక్సెట్రా ఏం అవకాశాలు ఉంటే అవన్నీ ఒక భౌగోళిక ప్రాంతంలో రెడీగా విస్తరణ చేసుకోవటానికి కావలసిన అవస్థాపన సౌకర్యాల్ని ఏర్పాటు చేసే ఒక అంశమే ఇండస్ట్రియల్ పార్క్. మనం ఆడుకోవటానికో లేదా సరదాగా రిలాక్స్ అవ్వటానికో పార్కులకి వెళ్తాము, వాకింగ్ చేసుకోవటానికి విధంగా. సో అదేవిధంగా రెడీగా మనకు ఇండస్ట్రీస్ వాళ్ళు డబ్బు తీసుకొని వచ్చి పెట్టడానికి అన్ని అవస్థాపన సౌకర్యాలతో పార్క్ ఎస్టాబ్లిష్మెంట్ చేయటమే ఇండస్ట్రియల్ పార్క్. సో ఈ పార్క్ యొక్క విస్తీర్ణాన్ని బట్టి ఎంత పెద్దగా ఉంది ఇది?